మీకు దమ్ముంటే కుంభకోణాల మీద సిట్టేయండి. దేశ భద్రత, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే నిఘా వ్యవస్థలను గోప్యంగా 4 గోడల మధ్యలో జరిగే వ్యవహారాన్ని, కేవలం పోలీసులు మాత్రమే చేసే వ్యవహారాన్ని మీరు ఇలా సుల్తాన్ బజార్లో, గుడిమల్కాపూర్ మార్కెట్లో, లేకపోతే ఎర్రగడ్డ రైతు బజార్లో, లేకపోతే మెహదీపట్నం బస్టాండ్లోనో, చిక్కడపల్లి చౌరస్తాలోనో సామాన్య ప్రజలు మాట్లాడుకునే స్థాయికి దిగదార్చిండ్రు. ఇవాళ అందులో పనిచేస్తున్న అధికారుల భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారింది. దేశ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. మీరు చేస్తున్న ఈ చర్యల వల్ల పక్కన పాకిస్తాన్ దేశం, పక్కన చైనా దేశం, లేకపోతే రకరకాల దేశాలు భారతదేశంలో ఏ విధంగా రక్షణ వ్యవస్థ పనిచేస్తుందనే తెలుసుకునే ఘోరమైన స్థాయికి దిగజార్చిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఆయనకు సపోర్ట్ చేస్తున్న బీజేపీ పార్టీలు. రేపు మీరు గ్యారంటీ ఇవ్వగలరా ఈ హైదరాబాద్ నగరంలో కానీ, లేకపోతే తెలంగాణలో ఉగ్రవాద దాడులు జరగవని? రేపు మీరు గ్యారంటీలు ఇవ్వగలరా పహల్గాం లాంటి దాడి తెలంగాణలో జరగదని? ఏ విధంగా చెప్తారు మీరు? ఈరోజు నిఘా సంస్థలన్నీ కూడా బజారుకి ఇచ్చి వాళ్ళు ఏ విధంగా సమాచారాన్ని సేకరిస్తారో అంతా కూడా ప్రజలకు తెలిసే విధంగా రిమాండ్ రిపోర్ట్లు, సీడీలు అన్నీ కూడా కోర్టులలో పెడుతుంటే ఓపెన్గా పబ్లిక్ డాక్యుమెంటేషన్ అయితే ప్రజలకు ఈ సమాచారం పోలీసు వాళ్ళు ఏ విధంగా సేకరిస్తారు, నిఘా సంస్థలు ఏ విధంగా సేకరిస్తారు అన్న విషయం దారిన పోయే దానాయకు కూడా తెలిసే పరిస్థితి వచ్చిందంటే ఇక ప్రజల ప్రాణాలు గాల్లో ఉండకపోతే ఎక్కడుంటాయి? ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి.